నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. లింగ నిర్ధారణ, అక్రమ గర్భ విచ్ఛిన్నం వంటి అక్రమాలకు పాల్పడినట్లు నిరూపితమైతే సంబంధిత వైద్యులపై ఐఎంఏ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. వైద్య వృత్తిలోని నైతిక విలువలను విస్మరించి చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడే వారిని ఐఎంఏ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదు. రంగల్ ఘటనలో డాక్టర్ రవలి, బాల్యం పూర్ణిమల పేర్లు వెలుగులోకి రావడం ఆందోళనకరమని, నేరం రుజువైతే వారిపై కఠిన నిర్ణయం ఉంటుందని కాళీప్రసాద్ స్పష్టం చేశారు. ఈ పత్రికా సమావేశం వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు మన్మోహన్ గారికి మరియు పెద్దలందరికీ నమస్తే తెలియజేస్తూ, ఒక వారం క్రితం ఒక జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం కలిగించింది. అందరికీ తెలుసు. కొన్నేళ్ళ గ్రామంలో ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను స్విమ్మింగ్ పూల్లో నెట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. తర్వాత పోలీసు వారు దాన్ని చాకచక్యంగా కేసు బయట తీసినప్పుడు నిజంగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు కావాలని భార్యను పిల్లలను చంపిన కిరాతకుడు. ఎందుకంటే మళ్ళీ ఒక అమ్మాయి పుట్టిందని అబార్షన్కి ఒప్పుకోలేదని ఆయన చంపేసిండు. నిజంగా అది మానవ సమాజం సిగ్గుతో తలవలసిన విషయం. గవర్నమెంట్ ఎన్నో చట్టాలు తెస్తుంది, పీసీపీఎన్ యాక్ట్ ఉంది. అంటే లింగ వివక్ష, అంటే మేల్ ఫీమేల్ రేషియో తగ్గుతుంది. ఇండియాలో కూడా 1000 మంది బాలులకు 970 అరౌండ్ 978 అట్లా బాలికలు ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం భవిష్యత్తులో ఎలాంటి జరుగుతుంటే చాలా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ సమాజం చెడిపోతుంది. సో దాని కొరకు కఠినమైన చట్టాలు ఉన్నాయి. అయినా కొందరు అనాగరికంగా అమ్మాయి పుట్టద్దని దొంగచాటుగా ఆభాషణ చేస్తున్నారు. అలాగే ఈ స్కాన్ ద్వారా కూడా మేల్ ఫీమేల్ అని తెలుసుకుంటున్నారు. ఐఎంఏ రాష్ట్ర శాఖ కానీ జిల్లా శాఖ కానీ ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితులు సమర్థించాం. ఎందుకంటే చాలా హాస్పిటల్ అంటే నాన్ అలోపతిక్ హాస్పిటల్ ఎక్కువ జరుగుతున్నాయి. దయచేసి మిత్రులను తెలియజేయాలి మీకు. ఎందుకంటే అయినా కూడా మా అలోపతి డాక్టర్లు ఇద్దరు ఇన్వాల్వ్ అంటే నిజంగా మా ఐఎంఏ మొత్తం సిగ్గుతో తలవంచుకుంటున్నది. డెఫినెట్గా ఇలాంటి వారిని మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించామని తెలియడానికి ఈ పత్రికా సమావేశం. డెఫినెట్గా నేను సిపి గారికి మా ఐఎంఏ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ పారిపోయిన డాక్టర్లను నీతి మాలిన పనికి మా ఐఎంఏ మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. దాన్ని ఖండించడానికే ఈరోజు పత్రికా సమావేశం చేశాము. భవిష్యత్తులో కూడా ఎలాంటి నీచమైన నికృష్టమైన పనులు చేసిన మా మెంబర్ను మేము సమర్థించము. వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని అలాగే జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటూ మేము కూడా అటువంటి హెల్ప్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.